హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ వి లోకలైజ్డ్ కంపెనీ నుండి మనకు తెలుగు మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్ జాబ్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి ఇండియాలోనే ఆన్సైట్ ప్రాజెక్ట్ బేస్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్, లోకలైజేషన్, అలాగే ఇంటర్ప్రిటేషన్, క్యూఏ టెస్టింగ్, సో ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిమోట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే మీరు ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. వి లోకలైజ్ ఈజ్ సీకింగ్ ఇండివిజువల్ దట్ హ్యాస్ ఎ ప్యాషన్ ఫర్ పాపులర్ మ్యూజిక్ అండ్ ది ఆర్టిస్ట్ హూ డ్రైవ్ ది క్రాఫ్ట్ అనమాట. సో ఎవరైతే ఇండివిజువల్గా వర్క్ చేయడానికి అండ్ అలాగే పాపులర్ మ్యూజిక్ ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి వాళ్ళని వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ హూ కెన్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రైబింగ్ లిరికల్ కంటెంట్ ఇన్ దేర్ లార్జెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ లైన్ విచ్ ప్రోడక్ట్ అండ్ ఇండస్ట్రీ ప్రియారిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ యువర్ రోల్ టు ఎవాల్యూట్ ది క్వాలిటీ ఆఫ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్నర్స్ కంటెంట్ టు ఎన్షూర్ ది క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది ఫినిష్డ్ ప్రోడక్ట్ బిఫోర్ దే రీచ్ ది యూజర్స్ అనమాట. సో ఈ యొక్క మ్యూజిక్ని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్నర్స్తో కలిపి దాని యొక్క క్వాలిటీ అండ్ అలాగే స్టాండర్డ్ ఫినిష్ని రీచ్ అయ్యే విధంగా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ స్ట్రాంగ్ మ్యూజిక్ లిరికల్ డేటా అనలిస్ట్, ట్రాన్స్లేషన్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నారన్నమాట. ఎవరికైతే మ్యూజిక్ లిరికల్ మెటాడేటా అలాగే డేటా అనలిస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, సో క్వాలిఫికేషన్ ఉంటుందో, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుందో, సో అటువంటి వాళ్ళని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనలైజింగ్ మ్యూజిక్ లిరికల్ కంటెంట్ అనమాట. మీరు మ్యూజిక్ లిరికల్ కంటెంట్ని ఎనలైజింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ట్రాన్స్క్రైబింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్, క్యూసీ అండ్ లిరికల్ ఎనలైజింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ మెటాడేటా వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ లింగ్విస్టిక్ స్కిల్స్ అండ్ అలాగే మ్యూజిక్ నాలెడ్జ్ మీకైతే ఉండాల్సి ఉంటుంది అనమాట. యూ విల్ నీడ్ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ అండ్ ఏ విల్ టు క్వశ్చన్ టు కరెంట్ వర్క్ ఫ్లో విత్ ది మైండ్ సెట్ టు ఇంప్రూవ్ టూల్స్ అండ్ ప్రాసెసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే అనమాట. సో మీరు ఈ యొక్క లిరిక్స్ని హై ప్రియారిటీ కంటెంట్ కింద ట్రాన్స్క్రైబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరిఫై లిరికల్ యాక్యురసీ అండ్ కంటెంట్ సోర్స్ ఫ్రమ్ పార్ట్నర్స్ ఎన్షూరింగ్ ఇట్ మీట్స్ ది ప్రొవైడెడ్ స్టాండర్డ్స్ అనమాట. సో మీరు ఈ యొక్క అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పార్ట్నర్స్ నుండి ఈ యొక్క లిరికల్ కంటెంట్ని తీసుకుని వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ టైమ్ సింక్ కవరేజ్ ఫర్ టాప్ 80% ఆఫ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్ట్ క్యూరేషన్ కనుక చూసుకున్నట్టయితే క్యూరేట్ టాప్ ఆర్టిస్ట్ ఇన్ లోకల్ మార్కెట్ ఈచ్ వీక్, పాలిష్ ఆర్టిస్ట్ పేజెస్ ఫీచర్డ్ ఇన్ క్యాంపెయిన్ అండ్ అలాగే మేక్ ఎడిట్స్ టు మెటాబేసా వెన్ నీడెడ్. సో మెటా డేటాని యూజ్ చేసుకుని మీరు ఈ యొక్క లిరికల్ ఎడిట్ని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ పొజిషన్ మే బీ ఎక్స్పోజ్డ్ టు కంటెంట్ దట్ కుడ్ బి కన్స్ట్రక్టెడ్ యాజ్ అఫెన్సివ్ అనమాట, ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు సెక్షువల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే నేటివ్ స్పీకింగ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు. సో ఎవరికైతే తెలుగు నాలెడ్జ్ ఉంటుందో, తెలుగు మాట్లాడడం రాయడం వచ్చి ఉంటుందో, సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ తెలుగు ఇన్ బోత్ ఇండిక్ స్క్రిప్ట్ అండ్ లాటిన్ ఆల్ఫాబెట్ అనమాట. ఇండిక్ స్క్రిప్ట్ అలాగే లాటిన్ ఆల్ఫాబెట్లో తెలుగు రాయడం చదవడం వచ్చి ఉంటే మీకు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి, మీకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ ఆర్ నేటివ్ లెవెల్ నాలెడ్జ్ ఆఫ్ అడిషనల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో మీకు అడిషనల్ ఇండియన్ లాంగ్వేజెస్, సో ఇప్పుడు కన్నడ లేకపోతే మలయాళం, మరాఠీ, సో ఇటువంటి ఇంక్లూడింగ్గా ఇటువంటి వస్తే కనుక మీకు బోనస్ అయితే అవుతుందన్నమాట. తెలుగు, ఇంగ్లీష్ ఓకే, బట్ అడిషనల్గా ఇవి వస్తే మాత్రం ఇంకా అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్, ప్యాషన్ ఆఫ్ ఫర్ మ్యూజిక్, మ్యూజిషియన్ అండ్ జనరస్ ఆఫ్ మ్యూజిక్ ప్రిఫర్డ్, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ టెక్, ప్రోడక్ట్, డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. మీకు టెక్ అండ్ అలాగే ప్రోడక్ట్, డిజిటల్ మీడియా మీద వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సెల్ఫ్ మోటివేటెడ్ అలాగే ఏబుల్ టు హ్యాండిల్ రిపిటేటివ్ టాస్క్ అనమాట. సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే రిపిటేటివ్ టాస్క్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఫ్యామిలియారిటీ విత్ XML అండ్ అలాగే వెబ్ బేస్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద మీకు ప్రిఫర్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు థ్రీవ్ ఆన్ చేంజెస్ యాజ్ ప్రోడక్ట్ ఎవాల్వ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మస్ట్ బీ హైలీ రీటైల్ ఓరియంటెడ్ విత్ ఎబిలిటీ టు మల్టీటాస్క్ ప్రియారిటీస్ అండ్ మీట్ డెడ్ లైన్ ఇన్ ఏ హై ప్రెజర్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ యొక్క లిరికల్ కంటెంట్లో మీరు ఇష్యూస్ని అయితే ఈజీగా డిటెక్ట్ చేయగల కేపబిలిటీ ఉండాలి. అండ్ అలాగే మ్యాసివ్ అండ్ అలాగే మేక్ సౌండ్ జడ్జిమెంటల్ కాల్స్, సో ఇటువంటివి వాటి మీద మీరు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి, ఎబిలిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. ప్రూవెన్ ఎబిలిటీ టు మెయింటైన్ సాలిడ్ ఫోకస్ త్రూ మెనీ అవర్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ రిపిటేటివ్ టాస్క్ అనమాట. రిపిటేటివ్ టాస్క్ మెయింటైన్ చేయడంలో మీరు ఎబిలిటీగా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షార్ప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎనలిటికల్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అలాగే ఎబిలిటీ టు లెర్న్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. హిస్టరీ, యాక్టివ్ హెల్ప్, ఎర్రర్స్ ఫ్రమ్ రీఅకరింగ్, సో ఇటువంటి మీద మీకు ఎబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ రైటింగ్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే అనలైజ్ కంటెంట్ ప్రాబ్లమ్స్ విత్ ది ఎబిలిటీ టు క్విక్లీ అసెమ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అనమాట. కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో మీకు కంటెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసే స్కిల్స్ అండ్ అలాగే ఎబిలిటీ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. వర్క్ కొలాబరేటివ్లీ విత్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్ అనమాట. మీరు ఆ యొక్క టీంతో మీరు కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మ్యూజిక్, మెటా డేటా అండ్ కంటెంట్ మేనేజ్మెంట్లో మీరు నాలెడ్జ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో తెలుగు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి వెంటనే. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.